మనలో చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. పైగా వీకెండ్ వచ్చిందంటే చికెన్, మటన్, ఫిష్ వీటిలో ఏదో ఒకటి ఉండాలనుకుంటారు. అందులో జనం ఎక్కువగా ఇష్టపడేది చికెన్. ధర తక్కువ, రుచి ఎక్కువ. కానీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా నుండి ఆంధ్ర వరకు ఇదే పరిస్థితి. చాలా చోట్ల చికెన్ పేరెత్తితే వణికే పరిస్థితి. అమెరికాలో అయితే లక్షలాది కోళ్లను బర్డ్ ఫ్లూ కారణంగా చంపేశారు. అక్కడ ఇప్పుడు గుడ్ల కోసం కొట్లాట జరిగే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ స్టోర్లలో 1-2 మించి ట్రేలు ఇవ్వడం లేదు. కొన్ని చోట్లయితే అది కూడా లేదు, నో స్టాక్ అనే బోర్డులు పెట్టేశారు. కోడిగుడ్ల రేట్లు కూడా అక్కడ భారీగా పెరిగాయి. ఆహారంలో ప్రోటీన్కి ప్రాధాన్యత ఇవ్వాలి అనే స్పృహ పెరిగిన కొద్దీ బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ తీసుకునే వాళ్ళు పెరిగారు. కానీ అమెరికాలో 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా కోడిగుడ్ల రేట్లు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అక్కడ బర్డ్ ఫ్లూ దెబ్బకి గుడ్లు పెట్టే కోళ్ళు క్రమంగా చనిపోతూ ఉండడంతో గుడ్లు మార్కెట్లోకి రావడం తగ్గిపోయింది. దీంతో చాలా ప్రాంతాల్లో ఎగ్స్ రేట్లు ఆకాశాన్ని అంటుతోంది. డజన్ గుడ్లు $10 అంటే $867 చేరిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మన దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తే ఇక్కడ కోళ్ళు లక్షల్లో చనిపోతున్నాయి. రాత్రికి రాత్రే చనిపోతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో మొదలుపెట్టి కృష్ణా ఇతర జిల్లాల్లోనూ బర్డ్ ఫ్లూ కేసులు భారీగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల వ్యాపిస్తూ ఉంది. రాత్రికి రాత్రే కోళ్ల ఫామ్లో కోళ్ళన్నీ కళ్ళు తేలేస్తున్నాయి. వాటిని సీక్రెట్గా తరలించి ఎక్కడైనా అమ్మేయాలని కొందరు ట్రై చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టింది. నిఘా గట్టిగానే పెడుతోంది. ఇప్పటికీ కొందరు ఓవర్ నైట్ కోళ్లను తరలించేస్తున్నారు. కానీ ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. బోర్డర్లో 3 షిఫ్ట్లలో సిబ్బంది పనిచేస్తున్నారు. అటు కోడి ఇటు వచ్చేది లేదు అని చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో జనానికి తిందాము అంటే ముక్క దొరకని పరిస్థితి ఏర్పడింది. చికెన్ తినాలంటే తినే పరిస్థితి లేదు. మటను, ఫిష్ అందుబాటులో లేవు. వారం 10 రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. ఈ ఆదివారం నాడు చికెన్ సెంటర్లన్నీ ఖాళీగా ఉంటే జనమంతా మటన్ కొట్ల ముందు పోగయ్యారు. ఫిష్ స్టాళ్ల ముందు గుంపులుగా కనిపించారు. 100-150కి అమ్మే చేప రెట్టింపు ధర పలికింది. ఇక కొర్రమేను లాంటి చేపల సంగతి అయితే చెప్పాల్సిన పనే లేదు. మటన్ రేట్లు మామూలుగానే అందుబాటులో ఉండవు. 800-900 అలా ఉంటాయి. సాధారణ రోజుల్లోనే మటన్ కిలో 800 ఉంటే ఇప్పుడు చికెన్ కొరత మటన్ పంట పండించింది. బోన్లెస్ మటన్ $1,100కు అమ్మారు ఈ ఆదివారం. ఇక విత్ బోన్ అయితే $950 నుంచి $1,000 మధ్యలో పలికింది. అయినా జనం ముక్క లేనిదే ముద్ద దిగదు అని మటన్ కొనడానికే చూశారు. కిలో కొనేవాళ్ళు అరకిలోతో, పావు కిలోతో అడ్జస్ట్ అయ్యారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు భారీగా అంటే ఓ రేంజ్లో తగ్గిపోయాయి. చికెన్ సెంటర్లు గిరాకీ లేక కళతప్పి కనిపిస్తున్నాయి. బర్డ్ ఫ్లూ సంగతి ఏంటో కానీ ఈ నెల రెంట్ ఎలా కట్టాలా అనేది చికెన్ షాప్ ఓనర్ల బాధ. ఎవరి కష్టాలు వాళ్ళవి. బాగా ఉడికించిన చికెన్ తింటే వైరస్ ఉండదు అని అధికారులు చెప్తున్నారు. కానీ వైరస్ వ్యాపిస్తోంది అనే ప్రచారం జరుగుతుండడంతో, ప్రచారం పెరగడంతో జనం చికెన్ మాటెత్తితే మొహం చిట్లించే పరిస్థితి ఏర్పడింది. అయితే అమ్మకాలు లేకున్నా రేట్లు మాత్రం తగ్గలేదు. కిలో చికెన్ 200కి అటు ఇటుగానే కనిపిస్తోంది. గతంలో హైదరాబాద్లో రోజుకి 6 లక్షల కిలోల చికెన్ తినేవాళ్ళు. 6 లక్షల కిలోలు. ఇప్పుడు అందులో సగం కూడా అమ్మకాలు లేవు. నిన్నటిదాకా పండుగలకు తప్ప మటన్, ఫిష్ అనే మాట ఎత్తని వాళ్ళంతా ఇప్పుడు మటన్, ఫిష్ మాత్రమే తింటామంటున్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్కి ముషీరాబాద్ చేపల మార్కెట్ ఈ ఆదివారం కళకళలాడింది. తెల్లవారుజామునే జనమంతా అటాక్ చేశారు. సాధారణ రోజుల్లో ఈ మార్కెట్కి 20 టన్నుల చేపలు ఏపీ, తెలంగాణలోంచి రకరకాల ప్లేసుల నుంచి వస్తాయి. బర్డ్ ఫ్లూ దెబ్బకి చికెన్ అమ్మకాలు పడిపోవడంతో ఈ ఆదివారం నాడు 40 టన్నుల ఫిష్ తీసుకొస్తే వాటిని మధ్యాహ్నం లోపే హాంఫర్ట్ అనేశారు. వారం రోజుల క్రితమే ఇక్కడ కొర్రమేను 400 నుంచి 450కి అమ్మితే ఇప్పుడు అది 600-700 పెట్టినా దొరకని పరిస్థితి ఉంది. ఇంకో పక్క పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. మన దగ్గర పెళ్లి భోజనం అంటే చాలా ప్రాంతాల్లో నాన్ వెజ్ ఐటమ్స్ తప్పనిసరి. అందులో చికెన్ ఐటమ్స్ 3-4 తప్పనిసరిగా ఉంటాయి. బిర్యానీ ఉంటుంది, ఫ్రై ఐటమ్స్ ఉంటాయి, కర్రీస్ ఉంటాయి. ఇట్లా చాలా చికెన్ డిషెస్ కనిపిస్తాయి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ని అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్థానంలో మటన్, ఫిష్, ప్రాన్స్ వచ్చి చేరుతున్నాయి. ఇదో అదనపు ఖర్చుగా మారిపోయింది జనానికి. అయితే అమెరికా నుండి ఆంధ్ర వరకు వ్యాపించిన బర్డ్ ఫ్లూతో ప్రమాదం ఎంత? కోళ్లు చనిపోతున్నాయి. జనాలకు తినడానికి చికెన్ కొరత ఏర్పడింది. సరే, దానివల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉంది? 4 రోజులు చికెన్ తినకపోతే నష్టం లేదు. కానీ కోళ్ల నుండి మనుషులకు వస్తుందా? ఆ వైరస్ మనుషుల నుండి మనుషులకు కూడా వ్యాపిస్తుందా? ఇవన్నీ ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు. వైరస్ సోకిన కోళ్లను తినొద్దు, డాక్టర్లు చెప్తున్న మాట ఇది క్లియర్.
వైరస్ సోకని కోడిని కూడా బాగా ఉడికించి తింటే ఏం కాదు అని చెప్తున్నారు. కానీ ఏ కోడికి వైరస్ సోకిందో, ఏది హెల్తీగా ఉందో తెలిసేదెట్లా? మామూలు జనానికి సాధారణంగా మనం ఏ కోడిని చూసినా దాన్ని చెప్పే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో ఎందుకొచ్చిన గొడవ అని అసలు చికెన్నే పక్కన పెడుతున్నారు. వైరస్ ప్రభావం ఉన్న దగ్గరే కాదు, వైరస్ ప్రభావం లేని దగ్గర కూడా, అంటే తెలంగాణలో కూడా ఇదే కనిపిస్తుంది. మరి బర్డ్ ఫ్లూ సోకితే ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? కోడి నుంచి బర్డ్ ఫ్లూ ఎలా వస్తుందంటే దాని విసర్జితాలను తాకడంతో ఆ చేతుల్ని ముక్కు, మూతి టచ్ చేయడం ద్వారా వస్తుంది. అదే సమయంలో బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల్ని ముట్టుకున్నా, వాటిని వండుకొని తిన్నా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. పైగా కోళ్ల వ్యర్థాలు గాల్లో కలిసి ఆ గాల్లో నుంచి కూడా వైరస్ ఆ గాలిని పీల్చినా వైరస్ సోకుతుంది అంటున్నారు. కోడిని సరిగ్గా ఉడకబెట్టకపోయినా, కోడి గుడ్లను సరిగ్గా ఉడకబెట్టకపోయినా ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. ఈ వైరస్ సోకితే ఎట్లాంటి లక్షణాలు ఉంటాయంటే తీవ్రమైన గొంతు నొప్పి ఉంటుంది, పొడిదగ్గు రావచ్చు, తలనొప్పి, అలసట ఉంటాయి, శరీరం అంతా ఒళ్ళు నొప్పులు ఉంటాయి, టైర్డ్నెస్ ఉంటుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది, ఛాతీలో అంటే హెవీనెస్ ఉంటుంది, కండరాల నొప్పితో బాధపడవచ్చని కూడా డాక్టర్లు చెప్తున్నారు, కళ్ళు ఎర్రబడుతుంటాయి, నీళ్లు గారుతాయి. ఇట్లాంటి లక్షణాలన్నీ బర్డ్ ఫ్లూతో కనిపిస్తాయి. అయితే పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తున్న ఏవియన్ ఇన్ఫ్లుయెంజాకు చికిత్స సాధ్యం కాదని, నివారణ మాత్రమే సాధ్యమని వెటర్నరీ డాక్టర్లు చెప్తున్నమాట. మన దేశంలో ఈ వైరస్ని 2004లో గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే పరిస్థితి. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న సమయంలో ఈ వైరస్ విజృంభిస్తోంది, అటాక్ చేస్తుంది. ఈ కోళ్ల నుంచి పక్షులు, కుక్కలు, పందులు, వీటికి కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోంది. మనుషులకు కూడా అరుదుగా వస్తోంది. చాలా అరుదుగా ప్రాణాంతకం అని రుజువైంది. ఇది బర్డ్ ఫ్లూ కథ. కానీ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు కోడికి దూరంగా ఉంటే చాలు. ఒకవేళ వైరస్ సోకిన ఇతర వైరస్లలాగే 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. కాబట్టి కొద్ది రోజులు కూరగాయలతో కాలక్షేపం చేసి ముక్కకి కాస్త బ్రేక్ ఇస్తే చాలు. మరీ తప్పదనుకుంటే మటన్, ఫిష్ ఉండనే ఉన్నాయి.